డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఒక డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఒక వ్యక్తి వచ్చేసి ఒక అప్లికేషన్ పెట్టాడు. ఏమనంటే అతను ఒక ఫిజియోథెరపీ క్లినిక్ ఒకటి తేవాలని చెప్పేసి. ఆ కంప్లైంట్ అతని పేరు సతీష్. ఇక్కడ వచ్చేసి అతను ఒక ఫిజియోథెరపీ క్లినిక్ తెరవాలని అతని ఇంటెన్షన్. అయితే నర్సాపూర్లో తెరవాలని చెప్పి ఆయన ఇంటెన్షన్. దానికోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చాడు. అతను ఫిజియోథెరపిస్ట్ అనమాట, డిప్యూటీఎస్. తర్వాత అతను ఏం చేశాడంటే ఆన్లైన్లో ఫస్ట్ అప్లికేషన్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసి పర్సనల్గా ఏమేమి అవసరమో అవన్నీ కూడా కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇచ్చేసి దానికి కావాల్సిన డిమాండ్ డ్రాఫ్ట్కి కావాల్సిన అంత ఏదైతే డీడీ కట్టాలో దాని యొక్క అమౌంట్ కట్టేసి ఎవ్రీథింగ్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రోజులు తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆ పని అవ్వట్లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఫహీం పాషా గారు ఇక్కడ ఉన్నారనమాట. ఆయనని కలవడం జరిగింది. ఆయన అన్నారు, దీనికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఫస్ట్ మీకు ప్రొవిజనల్ ఇస్తారు, దాని తర్వాత పర్మనెంట్ అనేది ఇస్తారని చెప్పారు. సో దానికి తగ్గట్టుగా అతను రిక్వెస్ట్ చేశాను, సార్ ఇట్లా కాదు, ఇది మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, దాంట్లో ఈ ఫ్రీ సర్వీస్కి సంబంధించి నాకు ఇంత డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాదు అని చెప్పానంటే 15,000 రూపీస్. సో డిమాండ్ చేసినప్పుడు అతను అది ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ ట్రాప్ లే చేయడం జరిగింది. ఇక్కడ 15,000 రూపీస్ తీసుకుని అతను ఇక్కడ వచ్చినప్పుడు ఆఫీస్లో అతను ఇక్కడ ఆఫీస్లో కాదండి, నేను బస్ డిపో దగ్గర రమ్మని చెప్పినారు. మెదక్ బస్ డిపో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు పైన అతను 15,000 రూపీస్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు మేము డైరెక్ట్గా పట్టుకోవడం జరిగింది.